తెలంగాణ రాజకీయాల్లో అసమ్మతుల నెగడు చల్లారేది కాదు. ఎన్నికలు రాగానే అసమ్మతులు రచ్చకెక్కడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఈ అసమ్మతి సెగలో తెలంగాణ గడ్డపై జరుగుతున్న మూడో దఫా ఎన్నికల్లో బలంగా ముందుకొచ్చాయి. బీజేపీకి అసమ్మతి సెగ ఆ పార్టీని పట్టు జారిపోయేలా చేసింది. బీఆర్ఎస్ ముందుగా అభ్యర్థులను ప్రకటించినా అసంతృప్తి నేతలు పార్టీని విడిచి వెళ్లారు. ఇంకా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపై నిరసనలు పెల్లుబికాయి. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత గుమ్మనగా ఉండగానే ఉంది. ఇక మొదట్లో కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత అసంతృప్తుల నెగళ్లు అలుముకున్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈసారి అధికార పగ్గాలు చేపట్టకపోతే మళ్లీ ఎప్పుడు అధికారానికి రాబోమనే భయంతో అసంతృప్తి నేతలు వెనక్కి తగ్గారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అధికార పార్టీకే గుదిబండగా మారనున్నాయా? ప్రజలు ఎవరికి మద్దతిస్తారు? సమీకరణాలు ఎలా ఉంటాయి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందుగా ప్రకటించినా నివురుగప్పిన నిప్పులా ఆయా అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 119 అసెంబ్లీలో అభ్యర్థులను ప్రకటించినా ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు అలుముకున్నాయి. కొందరు తిరుగుబాటు నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఈ అసంతృప్తి ఇంకా గుంబనంగా ఉండనే ఉంది. ఎమ్మెల్యేల అవినీతి అక్రమ సంపాదనపై ప్రజలు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ పార్టీ నుంచి నిష్క్రమించారు. అన్నింటికంటే ప్రధానమైనది అభివృద్ధి సంక్షేమ ఫలాలు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ ఎన్నికల నినాదాలుగా మారాయి. బీఆర్ఎస్ అనుచరులు అనుయాలకే సంక్షేమ పథకాలు అందాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ బంధు ఈ బంధు ఏ బందైనా అవని బంధం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అసలు గుదిబండగా మారింది. ఈసారి కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు తమ ఓటు ఆయుధాన్ని ప్రజలు సిద్ధం చేసుకుంటున్నారనేది చెప్పక తప్పదు. ఈసారి వార్ వన్ సైడు కాదనేది స్పష్టమైంది. మొదట బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నా తుది జాబితా నాటికి పతనమైందని పలు సర్వేల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 4వ జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 12 మందితో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ సీనియర్ నేత విజయశాంతి పేరు లేదు. ఇక ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సుభాష్ రెడ్డి, చలమల కృష్ణారెడ్డిలకు టికెట్లు కేటాయించారు. ఇక తొలి 3 జాబితాల్లో 88 మందికి చోటు కల్పించగా ఇవాళ విడుదలైన జాబితా కలిపి 100 మందిని ఎంపిక చేశారు. మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా జనసేనతో బీజేపీకి పొత్తు కుదిరింది. ఆ పార్టీకి 8 నుంచి 9 స్థానాలు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండగా ఆ సీట్ల పంపకాల అంశం కొలిక్కి వచ్చాక మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. బీజేపీలో మొదటి జాబితాతోనే అసమ్మతి రాగం తారాస్థాయికి చేరింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్పుతో మొదలైన అసమ్మతి తుది జాబితా వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. జాబితాలకు ముందు అగ్రనేతలను రంగంలోకి దించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రధాని మోడీ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులు, అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు తొలిదశ తెలంగాణలో పర్యటనలు చేసినా క్యాడర్లో అసమ్మతి సద్దుమణగలేదు. బీజేపీతో జనసేన పొత్తు బీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు చీల్చినా కాంగ్రెస్ ఓటు బ్యాంకును కదిలించే పరిస్థితి లేదు. బీజేపీ జరిగే లాభమేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కాంగ్రెస్కు కలిసొచ్చే అంశమే అవుతుందే తప్ప వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆంధ్ర సెటిలర్లు ఈసారి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిలుస్తారనేది పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీకి సెటిలర్లు ఏనాడు మద్దతిచ్చిన దాఖలాలు లేవు. ఇంకెన్నాళ్లు తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని షర్మిల ప్రశ్నిస్తూనే ఉన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఎన్నికల బరిలోకి దిగుతానని హెచ్చరించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం కూడా కాంగ్రెస్కు కలిసొచ్చే అంశమే. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన మొదటి నుంచి ప్రశ్నిస్తున్నది వైఎస్సార్టీపీ. కాంగ్రెస్ నాయకత్వానికి నైతిక బలం చేకూరినట్టే. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరగని ముద్ర వేశారు. వైఎస్సార్ కూతురు షర్మిలపై కూడా అభిమానం ఉన్నది. ఆమె తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు వచ్చిన జనాదరణ తెలియజేస్తోంది.
అప్పటి పరిస్థితుల్లో తెలంగాణను వ్యతిరేకించినా ప్రస్తుతం రోజులు మారాయి. తెలంగాణ సెంటిమెంట్ కన్నా ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ సమాజం అండగా నిలబడుతోందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.